స్టేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ మాట్లాడుతూ ఆనాడు పాదయాత్ర సమయంలో తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 2,50,000 జాబులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగ యువతకైనా ఉద్యోగం కల్పించాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి లేకపోవడం వల్లనే ఎంతో మంది చదువు పూర్తయిన విద్యార్థులు నిరుద్యోగులుగా ఉంటూ పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి కాదా అని అన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో 1,000 కోట్ల పెట్టుబడితో పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తే నేడు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు సైతం పొరుగు రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి కలిగించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి కాదా అని యువతే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు డాక్టర్ నోక్సాని బాలాజీ, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి పమిడి రమేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, తెలుగు యువత రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జి రవినాయుడు, తెలుగు యువత ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు ముత్తాన శ్రీనివాసులు, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పోసపాటి జాల్రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు బోడెపూడి శివ తదితరులు పాల్గొన్నారు. ఆడ మోటార్ సైకిల్ అండి తగలేకేటట్టున్నారుగా. యూత్ అంటే ఏందనుకున్నా మనం అందరూ యూత్ అనుకోండి.
బాలు జై జై డి జై 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 డి జై 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 డి జై శీలా శీలా అట్టుకున్నాం వర్దిల్లాలే జై డి జై వర్దిల్లాలే జై డి జై 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 డి జై 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 డి జై జై డి జై 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 డి జై ఓ సెల్వి లాలి దామచల్ చంద్రబాబు గారి నాయకత్వం వర్దిల్లాలే లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్దిల్లాలే నాయకత్వం రమేష్ అన్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కులాలతో మతాలతో పండుగ కూడా మహానాడిగా మనకు పెద్ద పండుగ. అలాంటి కార్యక్రమం ఒంగోలులో మన ఇన్ఛార్జీలు కావచ్చు, జనార్దన్ కావచ్చు, అదేవిధంగా పార్టీ కావచ్చు, మొత్తం యంత్రాంగాన్ని ఇక్కడ నుండి సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకంతా బిజీగా ఉంటారు.
भैया 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 తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ప్రణీత్ యాదవ్ గారిని, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు నవీన్ గారిని, ప్రధాన కార్యదర్శి గారిని, అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని వేదిక మీదకి రావాలని కోరుకుంటూ, ఈ పార్లమెంటు అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని, అదేవిధంగా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాలని కోరుకుంటే ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి రాష్ట్ర కమిటీలో ఉన్న ఒకేకి సంబంధించి పిచ్చిరెడ్డి గారిని, రమేష్ గారిని, గోవింద్ గారిని, రామిరెడ్డి గారిని, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న యజవాడ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నెల్లూరు పార్లమెంట్ సంబంధించి రాష్ట్ర కమిటీలో ఉన్న కిరణ్ గారిని, కృష్ణ యాదవ్ గారిని, అధికార ప్రతినిధి గొట్టిపాటి హరికృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి పార్లమెంటుకు సంబంధించి రాష్ట్ర కమిటీలో ఉన్న పెరుమాళ్ మణి గారిని, శేషాద్రి నాయుడు గారిని, శివకుమార్ గారిని, కామిరెడ్డి సునీల్ గారిని, వెంకటరత్నం గారిని, కేవీకే ప్రసాద్ గారిని, ఆర్పి శ్రీనివాస్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జోన్ రాజంపేట పార్లమెంటుకు సంబంధించి రామ్మోహన్ గారిని, హర్షవర్ధన్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మా అన్నయ్య శ్రీ ధర్మచంద్ర జనార్దన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి పదవిచ్చిన దాని నుంచి ఈ రోజు వరకు కూడా సత్యాన్నకి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. రామచంద్ర సత్య గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. సత్యాన్ని
అన్న రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పదవి కోసం కష్టపడుతున్నటువంటి అన్న శ్రీరామ్ చంద్రబాబు గారికి, అలాగే యువతకి ఆదర్శం అనేక కార్యక్రమాల ద్వారా తెలుగు యువత అనేది రాష్ట్రంలో నిలబెట్టినటువంటి అన్న పవన్ రమేష్ గారు, అలాగే యువతని ఉత్తేజపరిచే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అన్న రామచంద్ర సత్య గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా తోటి తెలుగు యువత కుటుంబ సభ్యులు, 5 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అనేక పదాలు పొందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున ఒంగోలు నియోజకవర్గం తెలుగు యువత తరఫున ప్రత్యేకంగా స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఉన్నా. ఇక్కడ తెలుగు యువత కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో 26 పార్లమెంట్లు ఉన్నాయి. ఈ 26 పార్లమెంట్లలో ఒకే ఒక్క దళిత కుటుంబం నుంచి వచ్చిన నేను, దళిత కుటుంబంలో పుట్టినటువంటి నన్ను ఈరోజు చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, బండి మీద రామచంద్ర కుటుంబం ఫోటోలు వేసుకొని జనార్దన ఫోటో వేసుకుంటే ఏదైనా కుటుంబంలో పుట్టి మనం చెప్పుకోవడం అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు కూడా అంబేద్కర్ అనేవాడు దేవుడు. కానీ ఈ రోజు ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎక్కడో అక్కడిన స్థాయిలో ఉన్న మా అమ్మకు ఆకులు అమ్ముకుంటా ఉంటుంది. అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి నన్ను ఈ రోజు మీ అందరి మధ్యలో ఇంత గొప్ప స్థానంలో పెట్టిన ఫస్ట్ కూడా రాష్ట్రంలో రామచంద్ర కుటుంబం చేసిన సేవా కార్యక్రమాలు ఈ ప్రపంచంలో ఎవరు చేస్తున్నారు తెలుసు. పదవ కంటే ముందుగా ప్రజలే కావాలని కోరుకుంటారు. వాళ్ళ గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే. కాబట్టి మన కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఒక షాడో మంత్రి, ఒక ముఖ్యమంత్రి కంటే గౌరవంగా ఉండేటటువంటి ఒక షాడో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగు యువత ఏ కార్యక్రమం చేసినా, తెలుగు యువత ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పోలీసుల కంటే ముందు వాళ్ళ ఫోన్లు ఉంటాయి. పోలీసుల కంటే ముందు వాళ్ళ నాయకులు ఉంటారు. నేను ఒకటే ఆ మంత్రికి చెప్తా ఉన్నా, నువ్వు మంత్రి అయిన తర్వాత ఒంగోలులో ఏం చేసావు? జిల్లా అవతరణ సభలు చేశాడు, జిల్లా అవతరణ ఉత్సవాలు చేశాడు. అందులో అన్నం పెట్టిన 5,000 మంది డబ్బులు నాయి, ఎంతవరకు ₹1 ఉన్నా. ఈ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అమ్మఒడి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఏకముఖంలో జనవరి 9వ తారీఖు పెట్టాడు. ఆ రోజు 6,000 మందికి అన్నం పెట్టి కార్యక్రమం మొత్తం చేసింది నేను, ఎంతవరకు ₹1 డబ్బులు ఇవ్వాలి. సైన్స్ ఫెయిర్ డిసెంబర్ 20, 21, 22 తారీఖుల్లో సాంఘిక సంక్షేమ శాఖ బిల్డింగ్ లో భాగ్యనగర్ లో 2,000 మందికి 3 రోజుల పాటు కార్యక్రమాలన్నీ చేశారు. ప్రస్తుతం అందరికీ తెలుసు, ఎంతవరకు ₹1 ఇవ్వాలి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఫస్ట్ 3 నెలల్లో ఫుడ్ పెట్టింది నేను. ఐసోలేషన్ కి, క్వారంటైన్ కి, హాస్పిటల్స్ కి, రెవెన్యూకి, వీళ్ళ నలుగురికి 3 నెలలు ఫుడ్ పెడితే నేను బిల్లు అడగడానికి వెళ్తే ఒక కలెక్టర్, ఒక డిఎస్పీ, ఒక ఎంఆర్ఓ నువ్వు పార్టీ మారు టవలేసుకో నీకు బిల్లు ఇస్తానని ఈ రోజు కూడా చెప్తారు. నేను ఒకటే చెప్పా, దామచర్ల జనార్దన్ గారి కోసం నిజంగా తెలుగుదేశం పార్టీ నమ్ముకొని తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ తరఫున సంపాదించుకున్న అడ్డమైన 10 కుక్కలు 10 కుక్కలు ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఉన్నాడు. కానీ లక్షల కోట్లు సంపాదించుకోవాలని ఏ తెలుగు యువత నాయకులు లేదు సార్. ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యే కానీ చేయాల్సిన పనులు వాళ్ళున్నా లేకపోయినా 24 గంటలు కనీసం
వరకు ఈ రోజు తెలుగు యొక్క కుటుంబ సభ్యులు 24 గంటల పాటు అరెస్టులకి, పోలీసులకి, కేసులకి ఎదురు నిలబడి పోరాటం చేస్తున్న తెలుగు యువతని మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని మా ఈ విజ్ఞాపన. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు తెలుగు యొక్క ప్రతి సంవత్సరం నూతన జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నాడు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మా జాబ్ క్యాలెండర్? ఈ రోజు నిరుద్యోగులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటారు. వయో పరిమితి దాటిపోయిందని ఎంతో మంది లక్షలు ఖర్చు పెట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 శిక్షణ తీసుకుంటా ఉన్నారు. మీ మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో మంది విలవిల్లాడిపోతుంటే నువ్వు రాక్షసాలను పొందుతావు. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సింది వాడి కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టాల్సింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినప్పటి నుంచి ఒకటే సౌండ్. ఏ సౌండ్ అది? ఒకే ఇవాళ ఈ ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళ నుంచి పూర్తిపోతే చెప్పి చదువుకునే అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వారి నుండి తీసుకున్న ఇది తెలుగు యువతని రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేయడానికి మా వద్ద కృషి చేస్తామని ఆశిస్తూ మళ్ళా ఇంకొక వచ్చారు. ప్రకాశం జిల్లా పార్లమెంట్ ని ముందుకు నడిపించడానికి లోక్సభ బాలాజీ గారు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఇవాళ రాష్ట్ర స్థాయిలో నెల్లూరు పార్లమెంట్ లో తనదైన శైలిలో వారి వినిపిస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తున్న లోక్సభ బాలాజీ గారు వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తెలుగు యువత సభ్యులందరూ ప్రతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రతి కార్యక్రమాన్ని తీవ్రతం చేయవలసిన అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు చెప్పాడు పార్లమెంట్ ప్రెసిడెంట్ ఒక నిర్ణయం నుంచి వచ్చి నేను ఈ స్థాయిలో ఉండాలని. ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ కాదు, ప్రతి ఒక్కరూ సామాన్యమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే. మనం అందరం ఒకటే గుర్తించుకోవాలా. తెలుగుదేశం పార్టీకి మనం ఏ స్థాయిలో మనము పనిచేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా మనం అదే స్థాయిలో గుర్తించుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు అందరూ గుర్తిరిగి వారి వారి బాధ్యతల్ని తీసుకుంటే రేపు రానున్న ప్రభుత్వంలో కూడా మనందరికీ ఏదో ఒక తగిన గౌరవం, న్యాయం జరుగుతుందని కూడా ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితో మన నాయకులు అందరూ వీరి స్ఫూర్తి తీసుకెళ్లి మనం కూడా పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమంలో ప్రతి ఇన్ఛార్జి కానీ అక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో తెలుగు సభ్యులు ప్రతి ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రతి ఊరిలో మొదలుపెట్టాడు. అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఏపీ అన్నాడు. ఎవరికి ఏది చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి లేడు. ప్రతి ఒక్కరూ ఆయన నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సభ వేదికగా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటువంటి సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా 5 జరుగుతూ ఉన్నాయి. ఈ 5 అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొమ్మలోనే తెలుగు యువత టెస్ట్ చేస్తుందని చెప్పి సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు కూడా ఇదే విధంగా పెద్ద స్థాయిలో అందరూ తెలుగు యువత కార్యకర్తలు, నాయకులు అందరూ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు, రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఆయన ఇల్లు కదలలేకుండా ఇల్లు తర్వాత కదలు అసలు ఎప్పుడు ఇంట్లో ఉంటాడు. ఇంట్లో రోడ్లో లాగే విధంగా తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు తాడేపల్లి కూడా కదలతో ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన శ్రీరామ చిన్నబాబు గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథులు పెద్దలు బాలాజీ గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథులు దర్శి ఇన్ఛార్జి రమేష్ గారు, అదేవిధంగా సోదరుడు సత్య గారు, ఇంకా కన్నగారి మోహన్ రావు గారు, జాగరెడ్డి గారు, అజయ్
ఇంకా 5 జిల్లాల నుంచి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా ఎన్నో దూరాల నుంచి వచ్చినటువంటి యువత అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం. చాలా సంతోషం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక యువత. అలాంటిది ఈరోజు 5 సమావేశాలు ఇక్కడ పెట్టుకోవడం, మనందరినీ కూడా మీరు భాషలు తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మనం ఒకసారి గమనించుకుంటే 2014లో యువత కూడా అందరూ కూడా ఒక బాధ్యతగా మనం కష్టపడి మనం పనిచేశాం. ఆ రోజు పనిచేశారు కాబట్టి మళ్ళా 2014లో మనం అధికారంలోకి వచ్చి మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు మనం చేసుకున్నాం. అధికారంలో రావడం కూడా మనం చూసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమయ్యాడు. ఇంట్లోనే కూర్చొని ఎక్కడెక్కడ ఆస్తులు దోచుకోవడం, అదేవిధంగా దేంట్లో అవినీతి డబ్బు సంపాదించుకోవడం, వీటి మీద ఉన్నాడు తప్పితే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టాడు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఈరోజు యువతున్నారంటే ఆ రోజు చెప్పాడు ఎన్నికల ముందు 2,30,000 ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగం లేకుండా చేస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అనేక మాటలు కూడా ఆయన ఆ రోజు చెప్పాడు. కానీ ఈరోజు ఒక్కరికన్నా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మీ అందరిని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వాల మాయ మాటలు చెప్పాడు. ఈరోజు మద్యంతో, ఇసుకతోటి ఇవన్నీ కూడా సంపాదించుకోవటం, దాచిపెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తా ఈరోజు రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనకపోవడానికి కారణం ఎవరైనా ఉన్నాడు అంటే ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఓసారి మనం గమనించుకోవాలి. 2014 ఆ టైంలో, తెలుగుదేశం టైంలో ప్రతి దగ్గర కూడా జాబ్ మేళా పెట్టాం, ప్రతి కంపెనీని పిలిచాం. ఏ అయితే కాలేజెస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర అక్కడే పెట్టి అక్కడే ఇంటర్వ్యూ చేసి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ అయిపోగానే వాళ్ళు ఇమీడియట్గా ఉద్యోగాలకు పోయేటట్టుగా ఆ రోజు మన తెలుగుదేశం టైంలో మేమంతా కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో మొదటి మనం చూసుకుంటా ఉన్నాం. ఈ రోజు పూర్తిగా రౌడీజాలు అయిపోయింది. పూర్తిగా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టాం. ఎవరైనా తెలుగుదేశం ఉన్నారంటే వాళ్ళు ఇల్లు కొట్టడం. ఈ రోజే నిన్న సుప్రీంకోర్టులో కూడా ఆర్డర్ కూడా వచ్చింది. సోషల్ మీడియాలో పెట్టినందుకు కూడా చాలా మంది మన మీద కేసులు పెట్టారు. పాత కేసులు ఏది ఉన్నా అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టినవి కూడా అన్ని కూడా తీసేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరైనా ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో కూడా ఆర్డర్ వచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా పార్టీకి మనం సీరియస్గా మనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక సిపాయిలాగా పనిచేయాలి. చేస్తేనే రేపు మనం ప్రభుత్వంలోకి వస్తాం. వాళ్ళు చేసిన ఎన్ని చేశారో అక్రమాలు అవన్నీ కూడా రేపు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ యువత మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఈరోజు రమేష్ ఉన్నారు, ఈరోజు దర్శించార్జిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగు యువతగా కూడా 5 సంవత్సరాలు పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఈరోజు ఆయన చేసిన ఫలితాలను బట్టి ఈరోజు ఆయన దర్శించార్జ్ ఇచ్చాడు. రేపు ఎమ్మెల్యే కాబోతాడు. రేపు ఎమ్మెల్యే కూడా అవుతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే యువత అనేది మనం ఎంత కష్టపడతామో ఎంత చేస్తామో తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తుంది. మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే పని, పార్టీకి ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి యువతను కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలను బట్టి ముందుకు తీసుకెళ్లే పని కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఈ రోజు యువతతోటి ఏ విధంగా ముందుకు నడుచుకుంటున్నారో కూడా మనం అంతా చూస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తు కూడా మనం గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా కష్టపడి రేపు పార్టీ కోసం తిరిగి 2 సంవత్సరాలు మనం ఎక్కడైతే ఏ జిల్లా నుంచి వచ్చారో ఆ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి
కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా యువత ఉన్నాడు, మన సీన్ ఉన్నాడు. ఆ రోజు చూడగానే మన వాడు ఎట్లా చేస్తాడా ఏందనేది కూడా అనుకోని కూడా కాదులే యాక్టివ్గా ఉన్నాడని చెప్పేసి ఆ రోజు యువత అధ్యక్షుడు చేశాం. పార్లమెంట్ యువత అధ్యక్షుడిగా చేసిన తర్వాత నుంచి ఆయన పనులు వదిలేసుకొని పార్టీ కోసం నిరంతరం కష్టపడతా ఉన్నాడు. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఆ విధంగా ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో మన శ్రీరామ్ గారు ఈరోజు ఒంగోలులో 5 జిల్లాలు ఇక్కడ పెట్టారు అంటే మనవాడి మీద ఒక నమ్మకంతో చెప్పి కూడా కాబట్టి ఇవన్నీ కూడా అందరూ కూడా బాధ్యతగా మనం పనిచేసే రోజే రేపు మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు కూడా కష్టపడండి. మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటాం. మీకు ఏ అవసరమైనా కూడా తప్పకుండా మీరు చెప్పినవన్నీ కూడా మేము కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకోవడం, మన శ్రీరామ్ చిన్నబాబు కూడా ఈరోజు మన రావడం, రవి కూడా నాకు ఎప్పుడుగా ఎప్పటి నుంచో మన రవి కూడా నాకు తెలుసుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా మనం అందరం కలిసి రేపు అధికారంలో వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఈ వేదిక మధ్యనటువంటి ఈరోజు 4 జిల్లాల ఏదైతే తెలుగు యువత సమన్వయకాన్ని గట్టి ఏర్పాటు చేస్తున్నామో దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు రామచంద్ర జనార్దన్, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి పమ్మటి రమేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సోదరుడు రామచంద్ర సత్యం గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకించి తెలుగు నాయకులు, మరి వేదిక వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నాకు ప్రత్యేక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో మన చంద్రబాబు గారు తెలుగు యువత అధ్యక్షుడు అయిన తర్వాత కూడా జోనల్ మీటింగ్లు పెడుతూ రాష్ట్రం మొత్తం ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి ఒక ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి విభాగం తెలుగు యువత. ఎందుకంటే యువకులు మీలో ఉండేటువంటి స్పందన కానీ, మీలో ఉండే స్ఫూర్తి కానీ, ఈర్ష్యా ద్వేషాలకి అతీతంగా, కుట్రల కుతంత్రాలకు అతీతంగా, గ్రూప్ రాజకీయాలకు అతీతంగా సమాజానికి ఉపయోగపడేటువంటి మెరికల్ లాంటి ఏదైతే వ్యవస్థ ఉందో, మెరికల్ లాంటి ఒక సెక్టర్ ఉందో అది తెలుగు యువత. ఎందుకంటే తెలుగు యువతలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు. గతం అయితే విద్యార్థి ఉద్యమాలు నడిచింది. ఆ విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమం జరిగినా, ఏ యొక్క అత్యాచారం జరిగినా, ఎక్కడైనా ఒక దుర్మార్గం జరిగిన వెంటనే స్పందించి ఆ ప్రభుత్వాలను గలగడలాడించేటువంటి సందర్భం అది యువత కానీ విద్యార్థులు. దురదృష్టశాత్తు 10 సంవత్సరాల నుంచి విద్యార్థుల ఉద్యమాలు స్ఫూర్తిపోయింది. రాష్ట్రంలో ఆడిందే ఆటగా, పాడిందే పాటగా పాల్గొనడం చేస్తున్నటువంటి దుర్మార్గ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మళ్ళీ తిరిగి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాం, జగన్ వస్తే జాబ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక అభూత కల్పనతో, మాయ మాటలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి విశ్వసించినటువంటి జనం, వాళ్ళు ఎవరైతే యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతాంగం కావచ్చు, లేదా బడుగు బలహీన వర్గాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ఇచ్చి అప్పనంగా కూర్చోబెట్టి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన బడుగు బలహీన వర్గాల మీద, సామాన్య జనం మీద రాజ్య రంపాలు పెట్టు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేస్తూ, జైల్లో పెట్టు ఎంత మనం చూస్తూ ఉన్నాం. దీన్ని అన్నిటి రూపుమాపాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో తిరిగి బలహీన వర్గాలకి, పేద వర్గాలకి, దళితులకు, మహిళలకు, రైతాంగాన్ని కట్టుకోవాల్సినటువంటి అవకాశం, అవసరం ఇవాళ తెలుగు యువత. ఎందుకంటే విద్యార్థులు కానీ, అదేవిధంగా యువతులు కానీ సమస్యల మీద స్పందించి మాట్లాడి ఉద్యమాలు నడిపే సత్తా, పోరాడేటువంటి పటిమ ఒక యువతకి ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ సందర్భంగా ఏదైతే ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి యువత సదస్సు జరుగుతుందో ఇది స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో ఎన్నికలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నారు. ఎన్నికలు సంవత్సరం రావచ్చు, లేకపోతే ముందస్తుగా రావచ్చు, లేదా 6 నెలలు కూడా రావచ్చు. ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాల్సింది. ఎందుకంటే మీలో ఒక పట్టుదల ఉంది, ఒక కృషి ఉంటుంది, ఒక విప్లవాత్మకమైన భావాలు ఉన్నటువంటి యువతతోనే అన్ని సాధ్యం అవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా, ఏ సమావేశం వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా
యువతకు ప్రాధాన్యత ఇస్తాను, యువతను ముందు వరుసలో తీసుకొస్తాను, యువతను తెలుగుదేశం పార్టీలో ఒక పట్టుకోవాలుగా వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పడం జరిగింది. కానీ మనం అందరం కూడా, ఎందుకంటే మీ మీద గురుతర బాధ్యత ఉంది. జవసత్వాలుడికి చావ తెచ్చి ఎటువంటి స్థితిలో చేయమని చేయనటువంటి వాళ్ళతో కాకుండా, ఎందుకంటే యువత కానీ స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందుకెళ్తే ఇవాళ 150% 250 సీట్లు కూడా ఒక దెబ్బతో తుక్కినం చేసి ఇవాళ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మట్టి కల్పించి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకుని రావడానికి తెలుగు యువతనే సాధ్యం ఉంటుందని మీ అందరికీ సమయంగా మనం చూస్తున్నాం. చూస్తుంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ఎంత ఆనందంగా పేరుతున్నారు, ఎంత పట్టుదల ఉందో, ఎంత పోరాట పట్టుదలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె తిప్పడానికి యువత ఎంత ఉత్తేజంగా ఎంత పోరాట శక్తితో మీ స్ఫూర్తి, మీ పట్టుదల, మీ పోరాట పటిమ తెలుగుదేశం పార్టీకి అవసరం. మీ అందరి అండదండలు తెలుగుదేశం పార్టీకి అవసరం. తిరిగి రాక్షసంగా బడులు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉండి బలహీన వర్గాలు రాజీనామా పెడుతున్నాం. మహిళల మీద అత్యాచారం చేస్తూ పైచాచిక ఆనందం అనుభవిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె తిప్పడానికి తెలుగుదేశం పార్టీ యువత కంకణం కట్టుకొని మీరందరూ ముందు పెడితే, మీరందరూ శ్రీకారం పూరిస్తే తెలుగుదేశం పార్టీ 150 సీట్లు కాదు కదా 175 సీట్లు చేసుకున్నటువంటి అవకాశం మీ అందరూ సహకరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు యువతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారి నాయకత్వంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రవినాయుడు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మా అన్న జగన్ గారికి, మరియు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నవసారి బాలాజీ గారికి, మరియు ఇంకొక ముఖ్య అతిథి రాష్ట్ర పార్టీ నాయకులు సత్య గారికి, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ దయాసిని అలంకరించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగు యువత నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ తెలిసిన విషయాలే, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా యువతకి ప్రతి యూనివర్సిటీకి, కాలేజీకి వెళ్ళి మన జీవితాలు బాగు చేస్తానని అనేక రకాలుగా అబద్ధపు మాటలు చెప్పి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం ఇప్పించే విధంగా పాటుపడతానని, దానికి మీరందరూ కలిసి నాకు ఓట్లేసి నన్ను అధికారంలోకి తెస్తే ఈ కోరికలు నెరవేరుస్తానని పచ్చి అబద్ధాలు చెప్పి మనందరికీ ఉద్యోగాలు లేకుండా ఆయన ఒక్కడికి సీఎం ఉద్యోగం తెచ్చుకొని ఆ సీఎం ఉద్యోగంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా దోచుకొని కేవలం దోచుకోవడం, దాచుకోవడం కోసమే ముఖ్యమంత్రి అయినట్టుగా ప్రవర్తిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, యువతకు కానీ, యువత భవిష్యత్తుకు కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ, మహిళా శ్రేయస్ కోసం కానీ, పేదల కోసం కానీ, ఏ ఒక్కరి కోసం ఆయన ఆలోచన విధానం లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మనం భవిష్యత్తులో అన్ని విషయాల్లో చాలా మందికి తెలిసినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి దరిద్రపు, దౌర్భాగ్యపు, నికృష్టపు, దుర్మార్గపు పరిపాలన ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యువత తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఎందుకంటే మన కొద్దిగా కుటుంబ బాధ్యతలు, కొన్ని ఇబ్బందులు కొంచెం తక్కువగా ఉంటాయి. ఈ వయసులో మన పార్టీకి పనిచేయాలనుకుంటే చేయగల అవకాశం ఉండదు. దాని దృష్ట్యా మీరందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఒక చంద్రబాబు
పార్టీ తప్ప ఏ ఒక్కరికి సాధ్యం కాదని ఇంకా తెలియక అజ్ఞానంలో ఉన్నటువంటి అందరినీ మేలు కలిపి మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఏ స్వార్థం లేకుండా మనమందరూ కలిసినట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ విధంగా ముందుకు పోతారని కూడా నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇంటి పేరుగా మార్చినటువంటి దామతల జనార్దన్ రావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు దర్శి ఇన్ఛార్జ్ పమ్మిడి రమేష్ గారికి, మళ్ళీ మన ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు లోక్సాన్ బాలాజీ గారికి, రవినాయుడు గారికి, తమిళ మోహన్ గారికి, పోసపాటి జాలరెడ్డి గారికి, అజయ్ సజ్జా గారికి, రామగోపి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగు యువత సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళా అధ్యక్షురాలు పద్మజ గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. తెలుగుదేశం పార్టీకి తెలుగు యువత అంటే ఒక గుండెకాయ. తెలుగు యువత ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏ నక్షత్రాన్ని ఈ పార్టీ పెట్టారో ప్రతి ఒక్క యువతకి నరాల్లో తెలుగు రక్తం పశువు మనం జీవించకపోతే ఈ పార్టీ కోసం ఆస్తులు కాదు వాళ్ళ హక్కుల కోసం పోరాడి వాళ్ళ యొక్క ఆస్తులు కూడా తాకట్టు పెట్టి పార్టీ నిలబెట్టిన ఘనత తెలుగు యువతది. ఇక్కడ కూర్చొని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ వచ్చిందా? మనం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతుంటే హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ పెడితే ఈ రోజు ప్రతి గ్రామం నుంచి ఐటీ ఉద్యోగులు పోయి అమెరికాలో స్థిరపడాలంటే ఒక నాయకుడి యొక్క ముందు చూపు, ఆ ఆలోచనతోటి ఉండబట్టే ఈ రోజు మన గ్రామాల్లో మనందరం వ్యవసాయం లేకపోయినా మన భావితరాల భవిష్యత్తు కోసం చూసిన ఒక విజనరీ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు 2014 నుంచి 19 చూసుకుంటే కియా మోటార్స్ తెచ్చిన ఘనత మన ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ కియా మోటార్స్ రావడం వల్ల అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈ ముఖ్యమంత్రి పోయి ఆ కియా మోటార్స్ కూడా ఆపాలని చూసి ఎంతో నాటకాలను పెడితే చివరికి వాళ్ళు కాలేజీలో ఎంతో దాన్ని రన్ చేస్తూ ఉన్నారు. టీవీఎస్ ఆ రోజు టీవీఎస్ కూడా చెన్నైకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటే గౌరవనీయులు అన్నాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాన్ని మళ్ళీ తల దగ్గర తీసుకుని వస్తే అనేక మందికి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇవన్నీ ఒక నాయకుడు అంటే భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించేవాడే ఒక నాయకుడు. కానీ ఇతను వచ్చి అన్ని ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు లేదు, అంధకారం చీకటమయం చేసిన ఘనత ఎవరైనా ఉన్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో అది జగన్ రెడ్డి. కాబట్టి మీరందరూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగు యువత ఒక తెలుగుదేశం పార్టీకి ఒక సైనికులాగా మనందరం పోరాడి ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా మనందరం కష్టపడి మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేయాలని రేపు మన మహానాడు కూడా ఒంగోలులో ఘనంగా మీ అందరి ఉత్సాహంతో అది గ్రాండ్ సక్సెస్ చేసి ఇక్కడి నుంచి అవినీతి బాగోతుందని ఈ రాష్ట్ర అభివృద్ధి పైన మనందరం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోన్ 4 సంబంధించి రాజంపేట నమస్కారం. ఈరోజు తెలుగు యువత ఆరోగ్యంలో అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులు తెలుగు యువత అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి మరియు ముఖ్య అతిథిగా చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈ రోజు తెలుగు యువత దాదాపు మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి ఈ సమావేశాన్ని ఇక్కడికి రావడం జరిగింది. ఈ
మండల స్థాయి కమిటీ వరకు నిర్మాణం చేసుకుంటూ తెలుగుని బలోపేతానికి కృషి చేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం పోరాటం చేస్తూ తెలుగుకు ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన ఆఫీస్ సంబంధించిన ఒక కోఆర్డినేటర్స్ మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం భోజనం తర్వాత అలా మొదలు పెట్టుకుంటాం. కార్యాలయంలో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని యొక్క నాకు విజయం ఆల్రెడీ ఉంది. ఘనమేటి వైపు నడిపించాలని మనసా వాచ కరుణ కోరుకుంటూ కోఆర్డినేషన్ వహిస్తున్న సత్యాజయ్ గారు మాట్లాడిన తర్వాత అతిథులకు సన్మానం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్ రెడ్డి రాష్ట్రానికి పరిశ్రమలు ఎప్పుడు చేస్తున్నామని చెప్పేసి
రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారి నాయకత్వంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రవినాయుడు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మా అన్న జగన్ గారికి మరియు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు లోక్సభ బాలాజీ గారికి మరియు ఇంకొక ముఖ్య అతిథి రాష్ట్ర పార్టీ నాయకులు సత్య గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ డయాస్ను అలంకరించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులకు ఇక్కడికి వచ్చేసిన తెలుగు యువత నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా యువతకి ప్రతి యూనివర్సిటీకి కాలేజీకి వెళ్ళి మన జీవితాలు బాగు చేస్తానని అనేక రకాలుగా అబద్ధపు మాటలు చెప్పి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగులు ఇచ్చే విధంగా పాటుపడతానని దానికి మీరందరూ కలిసి నాకు ఓట్లేసి నన్ను అధికారంలోకి తెస్తే ఈ కోరికలు నెరవేరుస్తానని పచ్చి అబద్ధాలు చెప్పి మనందరికీ ఉద్యోగాలు లేకుండా ఆయన ఒక్కడికి సీఎం ఉద్యోగం తెచ్చుకొని ఆ సీఎం ఉద్యోగంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా దోచుకొని కేవలం దాచుకోవడం కోసమే ముఖ్యమంత్రి అయినట్టుగా ప్రవర్తిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు కానీ యువతకు కానీ యువత భవిష్యత్తుకు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ మహిళా తల్లుల శ్రేయస్ కోసం కానీ పేదల కోసం కానీ ఏ ఒక్కరి కోసం ఆయన ఆలోచన. ఈరోజు జోన్ 4లో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన ఒంగోలు ఇన్ఛార్జ్ అన్న రామచంద్ర జనార్దన్ గారికి, పార్లమెంట్ అధ్యక్షులు లోక్సభ బాలాజీ సత్యాన్నకు, కమిటీ రమేష్ గారికి, అదేవిధంగా నా తోటి తెలుగు యువత రాష్ట్ర నాయకులకు, పార్లమెంట్ నాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు, మండల నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు ఊరుగా తిరిగి నేను రాయలసీమ బిడ్డలో మడమ తిప్పలో మాట తప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను అని ఊరుగా తిరిగినాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఉద్యోగాలు ఇస్తాడేమని రాష్ట్రంలోని యువత 20 లక్షల నుంచి 30 లక్షల మంది నిరుద్యోగులు
నమ్మి ఓటేశాం. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని 3 సంవత్సరంలో అవుతుంది. కనీసం మన 10,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంతవరకు కూడా దాని పరిస్థితి కూడా అయోమయంగా ఉంది. మేము ఈ ఒంగోలు వేదిక నుంచి ఒకటే తెలియజేస్తున్నాం, జగన్ రెడ్డి నువ్వు ఏదైతే మాట చెప్పావో, మడమ తిప్పనున్నావో, నువ్వు 2,30,000 జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు కూడా తెలుగు యువత నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ధృతరాష్ట్రంలో పరిపాలన చూసి రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు చెల్లించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క మహిళలు కావచ్చు, ఒక పక్క నిరుద్యోగ యువత కావచ్చు, అన్ని వర్గాలతో అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. మీరంతా కూడా యువత మనంతా ఒకటే చేయాలా. ఈరోజు వాళ్ళకు వాలంటరీ సిస్టమ్ ఉంది కాబట్టి మనం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ కమిటీ నిర్మాణాలు ఆల్రెడీ పూర్తి చేసుకున్నాం. రాబో రోజుల్లో 175 నియోజకవర్గాలు గెలిచే విధంగా తెలుగు యువత ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ఏదైనా కూడా జరగచ్చడానికి ఒక ఉదాహరణ నేను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చి మన చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు సామాన్య కుటుంబాలకు అందరూ ఎక్కిస్తామనే దానికి ఉదాహరణ నేను. మీ అందరికీ తెలియజేస్తున్న అందరికీ కూడా ఈ రోజు నాకు వచ్చింది, రేపు వేదిక ముందు కూడా రావచ్చు. కాబట్టి కష్టపడే తత్వాన్ని మనమందరం పెంపొందించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులను కేటాయిస్తారో వాళ్ళందరినీ గెలుపుకు మనమందరం కృషి చేయాలి. ఇదే విధంగా మనం ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా, దైవం లాంటి అసెంబ్లీ సాక్షిగా 2024లో ముఖ్యమంత్రి మీరు సభకు వస్తానన్నాడు. మనందరం కట్టుబడి 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోకపోతే మన భవిష్యత్తు శూన్యమయ్యే పరిస్థితిని అందరూ ఆలోచన చేయాలి. మన బిడ్డలు బాగుపడాలన్నా, మన తమ్ముళ్ళు బాగుపడాలన్నా విజయం నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ ఎప్పటికప్పుడు మంత్రుల మధ్య జగన్ గడ్డ ముందు వస్తాడు, బుల్లెట్ ముందు వస్తున్నాడు. బుల్లెట్ లేదా జగన్ లేడో తాడేపల్లి ప్యాలెస్ లో దొరుకుతున్నాడు. మన యువ నాయకుడు నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటూ మాకు ఒక పక్క సలహా ఇస్తూ, ఒక పక్క కార్యకర్తలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరికంటే ముందు నేనున్నాను అంటూ ఈ రోజు కార్యక్రమాన్ని చురుగ్గా తీసుకుపోతున్నాడు. మనమంతా ఒకటే ఆలోచన చేయాలి. రేపు రాబో రోజుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరం 30 సంవత్సరంలో కలిసి పనిచేయాలి. మన నాయకుడు, మన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు మన భుజ స్కంధాల మీద వేసుకొని ఆయన ముందు నడిపించే బాధ్యత కూడా మనం అందరం తీసుకోవాలి. మీకు ఒకటే తెలియజేస్తున్నా, ఏదైతే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చామో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యక్రమం దిగ్విజయంగా తెలుగుతో బ్యానర్, తెలుగుతో జెండా పెట్టి నిర్వహించాలి. ఎవరైతే పని చేయలేదో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేదే లేదు. ఆర్వేసి దండం పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం కూడా దగ్గరలో మొదలైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కష్టపడే వాళ్ళకు పార్టీలో సముచిత స్థానం ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. అంతేవిధంగా తెలుగులో అనేక మంది రాష్ట్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్ ఘనత తెలుగుదేశం పార్టీ. కాబట్టి బీసీ పొడవు బలైన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. రాబో రోజుల్లో ఇంకా మనందరం రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గాల వారిగా కూడా సమీక్ష స్టార్ట్ చేస్తాం. ఈ రోజు జగన్మోహన్
మీ అందరికీ తెలుసు. నలుగురు రెడ్లు చేసి పరిపాలించాలంటే మిగతా కులాలు ఎవరు పనికిరాలని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. వాటాలకు నలుగురు 5 మంది వాటాలు పంచుకుంటున్నారు. ఒక సాక్షాత్తు హోంమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలేని నువ్వు సామాన్యమైన యువతకు ఏం పట్టించుకుంటావని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మీరందరూ ఒకటే చేయాలా. మన విజన్ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఒక పక్క రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారిని, ఒక పక్క తెలుగు యువత అధ్యక్షుడిగా నన్ను, ఇది మన ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకులు నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు మనందరం కట్టుబడి ఉండాలి. మీకు ఒకటే తెలియజేస్తున్నాం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరం ఇక్కడ సమానమే. మీరు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా దిగ్విజయంగా పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగు యువత ఇక్కడ మహానాడు కార్యక్రమం చాలా గౌరవంగా నిర్వహించుకుందాం. ఒంగోలు పట్టణం నుంచే నాంది పలుకుతాం. 2024 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలుగు యువతతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనే విధంగా మనందరం ఎక్కడ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఇన్ఛార్జీల కార్యక్రమం ఇచ్చినా వెళ్ళండి. మేము తెలుగు యువత కార్యక్రమం ఏది ఇచ్చినా కూడా తప్పకుండా చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే గత 40 సంవత్సరంలో ఎప్పుడు లేనట్టు విధంగా అన్ని కమిటీలు ఇక్కడ అందరి సహకారంతో వేసిన ఘనత కూడా ఒక తెలుగు యువతకే దక్కుతుంది. కాబట్టి ఇలా గ్రామ స్థాయి కమిటీలు, మండల కమిటీలు కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి అందరూ వెళ్ళి వారి వారి నియోజకవర్గాల్లో వెంటనే పూర్తి చేయాలా. ఎందుకంటే ఆ పక్క జగన్మోహన్ రెడ్డి, ఈ పక్క మన చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గురించి సొంత చెల్లెలు, సొంత అమ్మను, సొంత బాబాయ్ను చంపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక చెల్లెలు తెలంగాణలో తిరుగుతుంటే బాబాయ్ కూతురు కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఇంట్లో న్యాయం చేయలేడు, రాష్ట్రంలో ఏం చేస్తాడని మీరు అందరూ ఆలోచన చేయాలి. ఎక్కడికక్కడ తెలుగు ఎన్ని కేసులు పెట్టి ఎన్ని ఎక్కడ అరెస్ట్ చేసినా కూడా మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వస్తాం. ఎక్కడ మీరు అదే పడుతుంది, మీకు తెలుగు అండగా ఉంటుంది. అవసరమైతే కేసులను కూడా తిప్పుతాం. మీరు ఎక్కడ కూడా భయపడవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయవుంచి అరెస్ట్ లేని ఫోటోలు మాత్రం గ్రూప్ లో పెట్టదండి. ఒకరైనా కూడా తెలుగు జెండాతోనే రోడ్లలో అరెస్ట్ కావాలని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అందరూ తెలుగు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేయవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. అటు ఒక్కరు వెళ్ళండి మేడం, దయచేసి మేడం అటు ఒక్కరు వెళ్ళండి. సమయం తక్కువగా ఉంది. మనోళ్ళందరూ ముస్లింలకు ఇవ్వాలి. ఈరోజు జాబ్ ఎక్కడ జగన్ అనే నినాదంతో నెంబర్ 4th జోన్లో ఈరోజు జాబ్ ఎక్కడ జగన్ అని తెలుగు యువత తరపున జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. నువ్వు నీ మంత్రులు
నీ ఎమ్మెల్యేలు అంతా దద్దమ్మ మంత్రులు, దద్దమ్మ ఎమ్మెల్యేలు. ఏదైతే నువ్వు మాట ఇచ్చావో జాబులు నేను వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది నిన్ను నమ్మి ఓటేస్తే ఈరోజు చేపల మార్కెట్లు, మటన్ మార్కెట్లు, బార్ షాపుల్లో ఏజెన్సీ వర్కులు చేసుకోమంటావా అని జగన్ రెడ్డి మీ సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు యువత గురించి ఏమైనా ఆలోచన చేస్తానవా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్క కంపెనీ అయినా తెచ్చావా, ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఏదైతే మాట ఇచ్చావో మాట తప్పను మడమ తప్పను అన్నావు. ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పోలీసు వాళ్ళతో ముందు పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నావు. ఊరూరా తిరగమన్నావు, గడప గడప తిరగమన్నావు. మీ ఎమ్మెల్యేల మంత్రులను ప్రజలు చెప్పుతా కొడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు పోలీసు వలయం ఇప్పి నువ్వు రోడ్లలోకి రా, ప్రజలు ఏ విధంగా యాంటీ ఉండారో తెలుస్తుంది. నువ్వు మాత్రం జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు కూడా తెలుగు యువత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవసరమైతే 5 జోన్ల మీటింగ్ తర్వాత పెద్ద ఎత్తున తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి నిన్ను కాలర్ పట్టుకొని నిలదీస్తామని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. యువత ముఖ్యంగా ఆలోచన చేయాలా. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా, ఏదైనా పెట్టుబడులు తేవాలన్నా కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. కాబట్టి రాష్ట్రంలోని యువత అంతా ఆలోచన చేయండి. విజన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా యువతంతా కలిసి నడుం గట్టి బిగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు జగన్మోహన్ రెడ్డి పోయే కాలం దగ్గరొచ్చింది. ఒక పక్క బాబాయిని హత్య చేయించి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టిన చరిత్ర నీది, నీ కుటుంబానిది. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బాబాయిని హత్య చేసిన వాళ్ళని పట్టుకోలేని ఉన్నావంటే నువ్వు ఎంత అసమర్థ ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. కేవలం 5 నిమిషాల్లో నిందితులు పట్టుకునే శక్తి ఈ దేశంలో ఉంది ఈరోజు. కాబట్టి నువ్వు సొంత చెల్లెలకు, సొంత బాబాయికి, సొంత అమ్మకు న్యాయం చేయలేనాడు. నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. కేవలం 4 రెడ్లను ప్రతినిధులుగా పెట్టుకొని నువ్వు ఒక్కడ 5 మంది కలిపి వాటాల కోసం ఈరోజు తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీకి కానీ, ఒక్క మినిస్టర్ కానీ నువ్వేమన్నా అపాయింట్మెంట్ ఇస్తానవా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి నిన్ను దించేంత వరకు తెలుగు యువత నడుం బిగిస్తామని 2024లో తెలుగు యువతతోనే తెలుగుదేశం అధికారంలోకి వస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగు యువత, జై డీజే.